హాయ్ గైస్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న జూనియర్ లైన్మెన్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది గైస్. ఒకసారి నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డేటా ఏముందో చూద్దాం. గైస్ స్టార్టింగ్ లో నోట్ అని చెప్పి హైలైట్ చేశారు. ఒకసారి అదేంటిదో చూద్దాం. 2022లో జూనియర్ లైన్మెన్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బట్ మే 9, 2022న ఆ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేశారు. ఎవరైతే ఆ టైంలో అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలని అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు గాయస్. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మార్చి 8, 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 28, 2023. మనం అప్లై చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం గాయస్. సో ఇప్పుడు మనం ఆ మిస్టేక్స్ ని ఎడిట్ చేసి రీఅప్లై చేసుకునే ఒక వెసులుబాటుని అయితే TSSPDCL అయితే కల్పించారు. ఏప్రిల్ 1, 2023 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా హాల్ టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ 24, 2023 అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 30, 2023న కండక్ట్ చేస్తామంటే క్లియర్ గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు గాయస్. ఇంకా జూనియర్ లైన్మెన్ కోసం మొత్తం 1553 అయితే వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా 10th క్లాస్ తో పాటుగా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ వైర్మ్యాన్ గా కానీ మనం చదివి పాస్ అయ్యి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ లో ఎలక్ట్రికల్ ట్రేడ్ లో వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇంకా ఏజ్ విషయానికి వస్తే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండ్ మాక్సిమం ఏజ్ వచ్చి 35 years. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. వీళ్ళు 40 years దాకా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఆర్టిసన్స్ అండ్ అవుట్ సోర్సింగ్ గా TSSPDCL లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండ్ మాక్సిమం ఏజ్ వచ్చి 61 years. ఇంకా అప్లికేషన్ ఫీ అండ్ ఎగ్జామ్ ఫీ ప్రతి ఒక్క క్యాండిడేట్ ఖచ్చితంగా 200 రూపాయలు అప్లికేషన్ ఫీగా కట్టాలి. అంతేకాకుండా 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీగా కట్టాలి. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్ గా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 200 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజుగా కట్టాలి. అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళు 320 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీజుగా కట్టాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. రిటన్ టెస్ట్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 mark. ఇందులో 2 sections ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో 65 questions ఆన్ కోర్ ఐటీఐ సబ్జెక్ట్ మీద అయితే ఉంటుంది. అలాగే సెక్షన్ బిలో 15 questions ఆన్ జనరల్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఇక ఎవరైతే రిటన్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళని 1:2 రేషియోలో పోల్ క్లైంబింగ్ అయితే పిలుస్తారు. అంటే ఒక పోస్ట్ కి ఇద్దరిని పిలుస్తారు. అంటే టోటల్ గా 2106 మందిని అయితే పోల్ క్లైంబింగ్ టెస్ట్ కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్. స్కేల్ ఆఫ్ పే అనేది 24,340 నుండి ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ట్రైనింగ్ కమ్ ప్రొబిషన్ అనేది 2 years ఉంటుంది. అందులో 1 year ట్రైనింగ్ ఉంటుంది. మనం జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి TSSPDCL సబ్ స్టేషన్ లో గానీ ఫీల్డ్ లో గానీ మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్వీస్ బాండ్. మనం జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు 7 years కి అయితే బాండ్ సైన్ చేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం ట్రైనింగ్ లో మానేస్తే 30,000 రూపాయలు పే చేయాలి. అదే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక జాబ్ మానేస్తే మొత్తం 50,000 రూపాయలు అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది.